ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వేటి ధరలు తగ్గబోతున్నాయి ఏంటి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చివరి వరకు వినండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీరలకైతే వెళ్ళిపోతాం. దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు అత్యంత చౌకగా అంటే రైల్వే ప్రయాణం అని చెప్తారు. అయితే ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తుంది కదా. ఇక రైల్వే నెట్వర్క్ను విస్తరించడంతో పాటు ప్రజలకు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రైల్వే వేగాన్ని సామర్థ్యం పెంచుతుంది అనమాట. ఇప్పటికే సెమీ హై స్పీడ్ రైళ్లు భావించే వందే భారత్ రైలును తీసుకురాగా ఇటీవల బడ్జెట్లో హై స్పీడ్ రైల్ క్యారిడర్ కూడా ప్రకటించింది. ఇవే పూర్తయితే దేశంలో బుల్లెట్ ట్రైన్లు కూడా అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇక వేగవంతమైన ప్రయాణాల సౌకర్యం కల్పించేందుకు క్యాబ్ సేవలను కూడా ప్రారంభించింది అనమాట. అంటే ఊబర్, ఓలా ఇటువంటివి అయితే ప్రైవేట్ ఉన్నాయి కదా, రేట్లు ఎక్కువ అనే విధంగా ఉన్నాయి కదా. అయితే తక్కువ ధరకే వేగంగా సురక్షితంగా ప్రజలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా భారత్ ట్యాక్సీ పేరుతో ఒక యాప్ అనేది లాంచ్ చేశారు. నేడు భారత్ ట్యాక్సీ యాప్ అని ప్రారంభించారు కదా. ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి ప్రైవేటు క్యాబ్ సంస్థలకు పోటీగా భారత్ ట్యాక్సీ యాప్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత 2 నెలల క్రితం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ని యాప్ అయితే సేవలను పలు నగరాల్లో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో జనవరి 5న యాప్ను కేంద్రం అధికారికంగా లాంచ్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా భారత్ ట్యాక్సీ యాప్ను గురువారం ప్రారంభించారు. రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, సిటీల్లోను, పట్టణాల్లో యాప్ ద్వారా క్యాబ్ సేవలు విస్తరించనున్నారు. బైకు, కారు, అదేవిధంగా ఆటో సేవలు కూడా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ప్రైవేట్ యాప్ల్లో ఛార్జీలు అధికంగా ఉంటున్నాయి కాబట్టి పికప్ అవర్స్ ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జ్ కూడా వసూలు చేస్తారు. దీంతో ప్రజలకు భారాలు తగ్గించేందుకు కేంద్రమే క్యాబ్ సర్వీస్ యాప్ని తీసుకొచ్చింది. జీరో కమిషన్ అనమాట. ప్రైవేట్ క్యాబ్ సంస్థలు డ్రైవర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నాయి. అయితే దీంతో యాప్లో రిజిస్టర్ చేసుకొని సేవలు అందించే డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించలేదు. సో ఇక అయితే భారత్ ట్యాక్సీ యాప్లో ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. దీంతో ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్కి వెళ్తుంది. దీనివల్ల డ్రైవర్లకు అధిక ఆదాయం లభిస్తుంది, వారికి బెనిఫిట్ జరగనుంది. అలాగే డ్రైవర్లు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పదవి విరమణ అంటే పొదుపులు వంటి సౌకర్యాలు కల్పించున్నారు. అలాగే అత్యుత్తమైన ప్రదర్శనకు కనబరిచిన డ్రైవర్లకు సత్కరించడం, వారికి ప్రోత్సాహాలు అందించడం లాంటివి కూడా చేస్తారు. సేవలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రైవేట్ సంస్థలతో కేంద్రం భాగస్వామ్యం అయితే